अवतार मेहर बाबा की जय। द जॉयस पाथ। మణి తన చిట్ట చివరి రోజుల్ని ఎలా గడిపిందో మనము చదువుకుంటూ ఉన్నాము. అది 1996వ సంవత్సరం జూన్ 12వ తేదీ. మణి పూనాలో హాస్పిటల్‌కి ఆ 8 నెలల కాలంలో మూడవసారి వెళ్ళింది. నగర్‌లో నిన్న మనం చదువుకున్నాం. అహ్మద్ నగర్‌లో సోనోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అందులో కనపడినటువంటి అంటే ఆమె కడుపులో కనపడినటువంటి ఆ మాస్ ఎలాంటిది? ఏమిటి? అని తెలుసుకునేందుకు పూనాకు వెళ్ళడం జరిగింది. జూన్ 26వ తేదీన గోహెర్ బాబా ప్రేమికులందరికీ కూడా మణి యొక్క అనారోగ్య పరిస్థితిని గురించి వివరిస్తూ ఉత్తరం రాసింది. అందులో ఏమని రాసింది అంటే ఆవిడ, నేను ముందు వ్రాసినట్లుగా ప్రాథమిక పరీక్షల్లో మణి ఉదరంలో కణితి ఉంది అని తేలింది. ఇంకా దాని గురించి పరీక్షించగా అది ప్రాణాంతకమైనదని అర్థమైంది. పూణే, బొంబాయి అక్కడుండే వైద్యులు మణిని జాగ్రత్తగా పరిశీలించారు. ఆమెకున్న ఆ క్యాన్సర్ రకం ఏదైతే ఉందో అది వైద్య చికిత్సలకు లొంగదు అని వాళ్ళకర్థమైంది. అంటే ఆ రోజుల్లో ఇంకా ఇప్పట్లాగా కాకుండా ఇంత అడ్వాన్స్ అవ్వలేదు క్యాన్సర్ ట్రీట్మెంట్. కాబట్టి ఆవిడకున్నటువంటి వ్యాధి మందులకు, చికిత్సకు లొంగదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అందువలన శస్త్రచికిత్స కానీ, కీమోథెరపీ కానీ ఇలాంటివేవి వాళ్ళు సజెస్ట్ చేయలేదు. ఇవన్నీ ఆలోచించి బాబా కుటుంబ సభ్యులు, డాక్టర్లు, మండలి వారు వీళ్ళందరూ కూడా సూచించినట్లుగా గోహెర్ మణికి చికిత్స ప్రారంభించింది. మణిని నిరంతరం ఆమె పట్ల అనంత కృపను, ప్రేమను, శ్రద్ధను చూపిస్తున్నటువంటి తన దైవీ వైద్యుడైనటువంటి ప్రభు ఇచ్చకు కట్టుబడి ఉంది అని రాసింది. పూనాలో హాస్పిటల్‌లో మణికి బాబా గురించిన మరో కల వచ్చింది. ఎంతో తేజోవంతంగా బాబా కనిపించారట. ఆమె ఆయన అందమైన రూపానికి తల నుండి పాదాల వరకు పెద్ద పూలమాలను అలంకరించినట్లుగా కల వచ్చింది. గోహెర్ మణిని చూడ్డానికొచ్చింది హాస్పిటల్‌లో ఉన్నప్పుడు. అప్పుడు మణి తనకొచ్చినటువంటి కలను వివరించి, గోహెర్ మళ్ళీ తిరిగి మెహరాజాద్ వెళ్ళిన తర్వాత బాబా కుర్చీకి పెద్ద దండ వెయ్యమని, ₹100 పెట్టి పెద్ద దండ కొనమని చెప్పింది మణి. ఆ రోజుల్లో ₹100 అంటే మరింత పెద్ద దండ వచ్చేది. అలాగే గోహెర్ అక్కడికి వెళ్ళిన తర్వాత పురుష మండలి వారు, స్త్రీ మండలి వారు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఆ పెద్ద పూలమాలను బాబా కుర్చీకి అలంకరించింది. అల్లోపతి మందులు ఏవి పనికిరావు అని వాళ్ళు డాక్టర్లు ఏమీ సూచించలేదు. అందువలన మెహరాజాది ఇంట్లో ఉంటూ ఏ మందులు ఏవైనా వాడొచ్చు అని మణి మెహరాజాదికి తిరిగి వచ్చేసింది. మణి కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెడదామా అని కూడా ఆవిడ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. కాబట్టి డాక్టర్లు ఏమీ సూచించలేదు కాబట్టి ఇంట్లోనే ఉంటూ అంటే మెహరాజాద్ ఇంట్లో ఉంటూ చికిత్స పొందవచ్చు అని ఆలోచించారు మిగిలిన మండలి వారు. హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా హెదర్ నాడిల్ ముందు కూర్చుంది. అంటే ఈ పుస్తక రచయిత ముందు కూర్చుంది. వెనక వైపు అంటే కారులో వెనక మణి కూర్చుంది. నిజానికి హెదర్ ఈ పరిస్థితులన్నీ కూడా చూసి చాలా విచారంగా ఉంది. కారు బయలుదేరగానే మణి ముందుకు వంగి హెదర్ భుజంపై తట్టి ప్రోత్సహించింది.
ఆమె ఉన్న పరిస్థితుల్లో అలా చెయ్యడం అనేది ఆశ్చర్యంగా ఉంది అని హెదర్ చెప్తూ ఉండేది. ఇక్కడ మణి ఒక చిన్న కవితను చెప్తూ ఉండేది. నాలో ఉన్నదేది నాది కాదు. సర్వము నీకు చెందినదే. నీకు సర్వము సమర్పించిన తర్వాత దాని గురించి ఆందోళన నాకెందుకు? అనేది ఒక చిన్న కవిత. అంటే ఎవరికి ప్రతి ప్రేమికునికి ఇది వర్తిస్తుంది. మనలో ఉండేది ఏది కూడా మనది కాదు. సర్వము ప్రభువుకి చెందిందే. ఆయనకు సర్వము సమర్పించినట్లయితే ఇంక దేని గురించి విచారించాలి? మనకున్నదంతా ఆయనకు సమర్పించినప్పుడు మనదేదీ లేదన్నట్లే గదా! మరి దేనికోసం మనం విచారించాలి? అనేటటువంటి ఆ చిన్న కవితను మణి హెదర్ నాడెల్‌కి చెప్పింది. మణి పూర్తిగా బాబాకు అంకితమై తను అనుభవిస్తున్నటువంటి బాధల గురించి బాబాను ఎన్నడూ ప్రశ్నించలేదు. ఇలా మెహ్రూ చెప్పింది. డాక్టర్ గోహెర్ ఇతర స్త్రీ మండలి సంరక్షణలో మణి మెహరాజాద్ ఇంట్లోనే ఉండిపోయింది. అలా 2 నెలలు గడిచిపోయాయి. 1996 ఆగస్టు 19వ తేదీన మణి తన గదిలోనే బాబాను చేరిపోయింది. బాబా ప్రేమికులకు ఎరిచ్ నుండి ఒక సందేశం అందింది. అందులో అవతార్ మెహర్ బాబా ప్రియమైన సోదరి మణి షెరియార్ ఇరానీ తన గాడ్ బ్రదర్ దేవుడన్నయ్య చాచిన చేతుల్లోకి విజయోత్సాహంతో ఎగిరిపోయింది అనేది ఎరిచి అందరికీ పంపించాడు. 1996 ఆగస్టు 19వ తేదీ ఉదయం 7:01 తనను తాను అర్పించుకుని హృదయపూర్వకంగా ఆరాధించి సేవించినటువంటి మెహర్ బాబాను తిరిగి కలుసుకునేందుకు ఆవిడ ఈ ప్రపంచం నుండి నిష్క్రమించింది. ఆమెకు అత్యంత ప్రియమైన సోదరుడు, భగవంతుడు, ప్రభువు తన అందమైన ప్రియమైన నైటింగేల్ సోదరిని శాశ్వతంగా తనలో చేర్చుకున్నారు. మణి అంతకుముందు తన కుటుంబ సభ్యులకు వ్రాసినటువంటి ఉత్తరంలో ఎప్పుడూ వ్రాస్తూ ఉండేది. పక్షి మధురంగా గానం చేస్తోంది. కానీ అది ఉన్నటువంటి పంజరానికి సారీ మరమ్మత్తు అవసరమైంది. ఇప్పుడు శాశ్వత ప్రియతముడు తన బుల్లి చెల్లెలిని భ్రాంతి పంజరం నుండి విడిపించి తన సన్నిధి అనే శాశ్వత రాజ్యంలో స్వేచ్ఛగా ఎగిరేలా చేశాడు. మణి చివరి వరకు విశ్వాసపూర్వకంగా అవిశ్రాంతంగా సనాతనునకు అంటే చిట్ట చివరి వరకు ఆయనను సేవించింది. బాబా మణిని నిజమైన సేవించే సోదరిగా అభివర్ణించారు. బాబా ఆమెకు అప్పగించినటువంటి విధి ఏదైనా అది మెహ్రాకు సన్నిహిత సహచరిగా కానివ్వండి, పశ్చిమ దేశాలకు లేఖరిగా కానివ్వండి, అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ చైర్మన్ గాను తన ప్రియమైన ప్రభువును సంతోషపరిచేందుకు నిరంతరం శ్రమించింది. ఆమె ఆదర్శవంతమైన జీవితం బాబా ప్రేమికులందరికీ మార్గదర్శక నక్షత్రంగా నిలిచిపోతుంది. ఆమెతో వ్యక్తిగత సంబంధం ద్వారా ఆమెతో అంటే బాబా ప్రేమతో హృదయాలను తాకిన బాబా ప్రేమికులకు తరతరాల వారికి ఆ పెన్నిధిని వదిలి వెళ్ళింది. ఆయన సహవాసంలో జీవించిన వారి కథలు, పాటలు అనేకం అమూల్యమైనటువంటి వారసత్వాన్ని రాబోయే తరాలకు మణి వదిలి వెళ్ళిపోయింది. బాబా తిరిగి 700 సంవత్సరాలకు వచ్చే వరకు ఆయన ప్రేమికులకు వెలుగులు అంటే జ్ఞాన జ్యోతిని నింపుతూనే ఆ మణి విడిచిపెట్టిన వెలుగులు ఉంటాయి. మా ప్రియమైన మణిని మేం కోల్పోయాము అంటారు మండలివారు. ఉల్లాసానికి ఆవిడ చిరునామా, ప్రేమకు సహవాసం, మెరిసే ఉత్సాహం, ఆప్యాయత, చమత్కారం, హాస్య సంభాషణలు ఇవన్నీ మా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆమె జీవితకాల సహచరులమైన మేము ప్రపంచవ్యాప్తమైన బాబా కుటుంబంతో కలిసి ఆమె అద్వితీయమైన ప్రేమ,
సంపూర్ణ అంకిత భావము, అలాంటి జీవితాన్ని గడిపి ప్రియతమ మెహర్ బాబా విశ్వప్రభు అయినటువంటి ఆయనకు సోదరి ఆయన సోదరికి మేమందరం కూడా నివాళులు అర్పిస్తున్నాము అంటూ ఎరిచి, గోహెర్, మెహరాజాద్ స్త్రీ పురుష మండలి వారు అందరూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మణి శరీరాన్ని మెహరాబాద్లో దహనం చేస్తారు. తర్వాత బాబా కోరిన విధంగా ఆమె అస్థికలను ప్రియమైన బాబా సమాధికి ఎడమ వైపున ఖననం చేస్తారు అని అందరికీ తెలుపబడింది. ఆమె సంస్మరణ సభ జరిగిందట. ఆమెకు సన్నిహితంగా మెలిగిన మెహ్రూ హృదయపూర్వకంగా అక్కడి వారందరితోనూ మాట్లాడింది. ఆవిడ అంటుంది, బాబాకు ప్రియమైన వారందరూ అంటే బాబాకు ప్రియాతి ప్రియమైన వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అందరికీ హృదయపూర్వకంగా జై బాబా. మన ప్రియతముడు, ఉన్నతోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, మనల్నందరినీ ఇక్కడకు చేర్చిన ఆయన మన స్నేహితుడు, మనకు మార్గం చూపేవాడు. ఆయనను చేరే గమ్యానికి మార్గం ఆయనే. ఆయన సోదరి మణి, అలాగే ఆయన ప్రియతమ మెహరాకు వాళ్ళ ఇద్దరి ప్రయాణం నేటితో ముగిసింది. వారి ప్రియతమ ప్రభువు ఆనంద సాగరంలోకి వాళ్ళిద్దరూ చేరిపోయారు. మన అందరి హృదయాలలో వారి ఎడబాటు దుఃఖం ఆయన ఏదైతే ఉంటుందో, అంటే వారందరినీ వాళ్ళిద్దరినీ వదిలి మా మా అందరిలో ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆయన ప్రేమే మాలో దుఃఖాన్ని హరించేలా చేస్తుంది. వారిద్దరిని మెహ్రూ అంటోంది, నా జీవితం మొదటి నుండి నాకు వాళ్ళిద్దరూ తెలుసు. బాబాతో జీవితం గడపడం నా అదృష్టం. మెహ్రాకు, మణికి సన్నిహితంగా మెలిగే అనుమతి పొందాను. మణితో ఉంటూ ఆమెకు అవసరమైనప్పుడు ఆమెకు సహాయపడడం నాకిచ్చిన అవకాశం మరియు నాకు దక్కిన గౌరవం అది. ఆమెతో గడపడం, మాట్లాడడం, పాడిన పాటలు వినడం, ఇవన్నీ నాకు అందమైన జ్ఞాపకాలు. ప్రపంచవ్యాప్తంగా వారికి అందిన శుభాకాంక్షలు, ప్రార్థనలు, ఇవన్నీ వారితో పాటు మేము కూడా అనుభూతి పొందాం. బాబా విధానాలు అర్థం చేసుకునేందుకు అందవు. కరుణామయుడు, శాశ్వత దయను కురిపించేవాడు, మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మణి కోలుకోవాలని మేము ఎంతగానో వేడుకున్నాము, ప్రార్థించాము. కానీ ఆయన మాటే చివరకు నెగ్గుతుంది. ఎప్పటిలాగే మణి కూడా ఆయన ఇచ్చకే కట్టుబడి ఉంది. మణి చాలా ధైర్యంగా, ఉల్లాసంగా ఉండేది. అయినా హాస్పిటల్లో ఒక సమయంలో చాలా నిరుత్సాహంగా ఉంది. ఆ సమయంలో ఆమె ఇదే ఆయన కోరుకుంటే, ఇదే మన ప్రభువు మెహర్ బాబా కోరుకుంటే, నాకు ఒకవైపు బాబా, మరొక వైపు మెహరా ఉండాలి అని ఎంతో ధైర్యంగా చెప్పింది. వెంటనే మెహ్రూ ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. నీవు వారి ప్రేమపూర్వక సంరక్షణలోనే ఉన్నావు అని చెప్పడం ఆమెకు ఓదార్పునిచ్చింది. మణి కూడా హాస్పిటల్‌లో ఉన్న తర్వాత మెహరాజాద్ వచ్చి అక్కడే ఉంటూ తనకున్నటువంటి అంటే మెహరాతోటి, బాబాతోటి ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అక్కడే గడపాలని చాలా కోరుకుంది. బాబా యొక్క సున్నితమైన రక్షణలో ఆయన ప్రియమైనటువంటి మణికి అంకిత భావంతో కూడిన సహాయకులు అందరూ కూడా ఆమెను చూసుకున్నారు. చాలా జాగ్రత్తగా ఆమెను పరిరక్షించారు. గోహెర్ పర్యవేక్షణలో రాత్రింబవళ్ళు షెల్లీ అనే స్త్రీ ఉంది. బాబా సోదరికి సేవ చేసే అదృష్టం తన బాధ్యతగా నిర్వహించింది. ఆయన సాన్నిధ్యంలో అలాంటి ప్రేమ వాతావరణం ఉంటుంది. అది ఆయనిచ్చిన బహుమతి.
ఆమె దుర్బల స్థితిలో కూడా మాకు మేము ఆవిడతో సహవాసం చేశాం. రాత్రిళ్ళు మేమంతా ఆమె గదిలో చుట్టూ చేరి సంకీర్తనలు చేసేవాళ్ళం. ఆమెకు ఆ విషయం మరి తెలిసిందో తెలియదో తెలియదు కానీ, అందరం కలిసి బాబా పాటలు పాడేవాళ్ళం. బాబాతో మా జీవితం గురించి ముచ్చటించుకునేవాళ్ళం. మణి నడవగలిగినంత కాలం ఆమె బాబా దర్శనం కొరకు ఆయన గదికి వచ్చేది. ఒకరోజు బాబా పాదాలకు నమస్కరించి మెహరాని తలుచుకుంది. ఆమెకు అంతరాయం కలగకుండా మర్నాటి వరకు ఆ విషయం మేమెవ్వరము అడగలేదు. ఆమె అంటుంది, "నేను మెహరాను నిరంతరం చూస్తున్నాను. ఎప్పుడూ ఇక్కడే ఉంది. బాబా కూడా ఇక్కడే ఉన్నారు" అంది మణి. ఒకసారి ఆమె వీళ్ళందరికీ బాబాను చూపిస్తూ ఆయన ప్రకాశవంతమైన అందాన్ని వర్ణించడానికి ప్రయత్నించింది. ఆవిడతో పాటు మిగిలిన స్త్రీ మండలి వారందరూ కూడా మెహ్రా, అలాగే బాబా హాజర్‌ని వాళ్ళందరూ స్పష్టంగా అనుభూతి పొందారు. వీళ్ళందరూ స్త్రీలందరూ ఆమెతో లేనప్పుడు కూడా ఎల్లవేళలా మణి మాతో ఉన్న అనుభూతి కలిగేది. అంటే ఎవరినైనా మనం అమితంగా ప్రేమించినప్పుడు వాళ్ళ యొక్క హాజరు లేకపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మండలి వారికి కూడా జరిగింది. ప్రతి రాత్రి మెహరు మణిని గుర్తు చేసుకుంటూ నిద్రపోయేది. తరచూ చాలా సార్లు మెలుకువ వచ్చి మణి ఎలా ఉందో అని అనుకునేది. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆమెకు మెలుకువ వచ్చింది. ఒక కొన్ని మాటలు వినిపించాయి. ఆ మాటలు మణి మాటలే అని ఆమె గుర్తించింది. ఆ మాటల్లో మణి ఏమంటుందంటే, "నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎలా వెడతానో నాకు తెలీదు. నేను ఎక్కడికి వెడతానో మాత్రం నాకు తెలుసు. వర్ణించనలవి కాని అందమైన ప్రదేశం అది. అంతటా దైవీ ప్రేమ వ్యాపించి ఉన్న చోటది." మరొక్కసారి చదువుకుందాం. "నేను ఎప్పుడు ఎలా వెడతానో నాకు తెలియదు. నేనెక్కడికి వెడతానో మాత్రం నాకు తెలుసు. వర్ణించనలవి కాని అందమైన ప్రదేశం అది. అంతటా దైవీ ప్రేమ వ్యాపించి ఉన్న చోటు." అది మణి నుండి వచ్చిందని గ్రహించింది మెహ్రు. నిద్రపోతే ఆ సందేశం మర్చిపోతాను అనుకుని పక్కనే ఉన్నటువంటి ఒక పేపర్ మీద ఆ చీకట్లోనే వ్రాసి పెట్టుకుంది. స్త్రీ మండలి వారందరూ కూడా హృదయపూర్వకంగా మణి కొరకు ఎన్నో ప్రార్థనలు చేశారు. అయినా కూడా మణి బాబాను చేరిపోయింది. అది కూడా ఎంతో సున్నితంగా బాబా తనలో చేర్చుకున్నారు. బాధల నుండి, బంధాల నుండి విడివడిన ఆమె ప్రశాంతమైన రూపం అందరినీ ఓదార్చింది. ఇప్పుడామె ప్రియతముని సంరక్షణలో ఉంది. స్త్రీలు అనుకుంటున్నారు, ఇంక మనం ఆవిడ్ని సంరక్షించవలసిన అవసరం లేదు. ప్రియతముని సంరక్షణలో ఉంది ఇప్పుడు. ముఖ్యంగా మెహరాకు దూరమై ఆనాటి నుండి ఆమె హృదయం ఇన్ని సంవత్సరాలుగా మెహరాను, బాబాను చేరడానికే తప్పించింది. ఆమె బాధను చూసి మా దుఃఖం ఆమె మా నుండి దూరమైందనే మా బాధ మాటలకు అందనిది. బాబా తోటలో విరబూసినటువంటి 2 గులాబీలవి. మాకు మా కళ్ళకు కనిపించని సుదూర తీరాలలో వారి ప్రియతముని పరిష్వంగంలోకి ఆ 2 గులాబీలు చేరిపోయాయి. మణి అంతిమ యాత్రలో ఆమెతో పాటు వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా ఆమె అందమైన ముఖం, ఆమె నాజూకు రూపం చూస్తూ ఆమెతో గడిపినటువంటి చివరి రోజుల్ని తలుచుకున్నారు. ఆమె తన ప్రియతమ ప్రభువుకు చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. ఆమె చేసిన సేవ తన భుజాలకు పైకెత్తుకున్నటువంటి బాధ్యత. ప్రతి వారికి ఆమె ఉల్లాసంగా అందించింది ప్రేమను. పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె భగవంతుని సోదరి కొరకు వచ్చిన వారందరికీ ఇచ్చే నివాళిలో ఇది ప్రతిబింబిస్తుంది. దహన సంస్కార సమయంలో
మెహ్రు నిజంగా మణి గురించి ఎంతో విచారిస్తూ ఉంది. ఆమె రూపాన్ని విచారంగా చూస్తూ ఉంది. అకస్మాత్తుగా పైకెగసిన చితిమంటలు ఆనందోత్సాహాలతో నృత్యం చేస్తున్నట్లుగా గమనించింది. అక్కడే టెడ్ అనే అమెరికన్ ఉన్నారు. ఆయనను 'ద లార్డ్ ఆఫ్ ద డాన్స్' అనే పాట పాడమని చెప్పింది మెహ్రు. ఆ జ్వాలలను గమనించినప్పుడు అనేక రూపాలు మణికి నమస్కరించడము, మధ్యలో ఒకసారి బాబా ముఖం కనిపించడము, తర్వాత జొరాస్ట్రర్ ముఖం కనిపించడము, ఇవన్నీ కూడా మండలి వారికి, అలాగే గోహెర్‌కి, మెహ్రూకి చాలా ఓదార్పునిచ్చాయి. సహజంగానే మాకు సోదరి అయినటువంటి మణి దూరమైనందుకు కన్నీళ్లు స్వేచ్ఛగా ప్రవహించాయి. గోహెర్ దుఃఖంతో పడుకుని ఉంది. ఓదార్చే ప్రయత్నం చేసింది మెహ్రు. మణి కలలో చెప్పిన హెదర్‌కి చెప్పిన మాటల్ని కోట్ చేసింది మెహ్రు. బాబా ఆవిడనేదట మణి, "బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నీకు తెలీదు. అలాగే నేను కూడా బాబాని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. నేనెప్పుడు నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో కూడా నీకు తెలియదు" అని. బాబా గదిలోకి వెళ్ళినప్పుడు బాబా చెప్పడం కూడా విందటావిడ. ఏమిటి? గుజరాతీలో చెప్పడం. మణి నా దగ్గరకు వచ్చినందుకు ఆమె ఏడుస్తోంది. ఆమె పిచ్చిది అన్నట్లుగా వినిపించాయట మాటలు. ఆ రాత్రి మా హృదయాలు తేలికపడ్డాయి అంటున్నారు స్త్రీ మండలి వారు. మణి బాధల నుండి విముక్తి పొందింది. అనిర్వచనీయమైనటువంటి ఆనందంలో తేలియాడుతోంది. ఎవరికైనా కావాల్సింది అదే కదా! ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు మానవులుగా పుట్టినప్పుడు. కానీ మండలి వారికి కూడా ఇదేది ఎగ్జంప్షన్ కాదు అని బాబా మండలి వారిని అందరికీ కూడా చివరిలో ఆహ్, కొన్ని కొన్ని శారీరక బాధలను బాబా విధించారు. ఆ బాబా ఇచ్చ ప్రకారము వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలను ఆనందంగానే స్వీకరించారు. అలా నెమ్మదిగా వాళ్ళకలాంటి ఎటువంటి ఎక్కువగా శ్రమ పడకుండా, ఎక్కువగా బాధలను అనుభవించకుండా నెమ్మదిగానే బాబా తనలో చేర్చుకున్నారు మండలి వారందరినీ కూడా. బాబా అత్యధికంగా ప్రేమించిన వారిద్దరూ బాబాతో కలిసి మనకు మార్గనిర్దేశం చేస్తూ, ఆయనను సంతోషపెడుతూ, ఎలా విధేయత చూపాలో అందరికీ సహాయం చేయుగాక అంటోంది మెహ్రు. అంటే వాళ్ళిద్దరూ బాబాని అత్యధికంగా ప్రేమించిన వాళ్ళు. బాబాతో కలిసి మనకు మార్గనిర్దేశం చెయ్యాలి. ఆయనను సంతోషపెడుతూ ఎలా జీవించాలో, ఎలా ఆయనకు విధేయత చూపాలో మనకందరికీ వాళ్ళు పరోక్షంగా సహాయం చెయ్యాలి అని ఆశిస్తోంది. బాబా సమాధిని దర్శించినప్పుడు మణి తరచుగా ఫ్రెడ్‌ని 'హ్యావ్ థైన్ ఓన్ వే లార్డ్' అని ఆ పాట పాడమని కోరేదట. 'హ్యావ్ ఇట్ యువర్ ఓన్ వే' అని చెప్పేది. నీ మార్గంలో నువ్వు పాడు అంటూ ఫెడ్‌ని కోరేది. బాబాతో జీవితం ఆమె అలాగే గడిపింది. అదే ఆయన మార్గం అయి ఉండాలి అంటోంది మెహ్రు. బాబా ప్రపంచంలో మణిని ప్రేమించేవారు చాలా ముందే ఉన్నారు. కనుక ఈ సమావేశానికి రాని వారి కొరకు ఆమె గడిపిన చివరి రోజులు ఇవన్నీ వ్రాసి పంపిస్తాను మీ అందరి కోసం అంటూ మెహ్రు చెప్పింది. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. తార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. మణి అక్క